हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। సండే కదా అని హైదరాబాద్లో జూకి వచ్చా। హైదరాబాద్ జూ ఇండియాలోనే పెద్ద జూల్లో ఇది కూడా ఒకటి। ఇక్కడ చాలా రకాల జంతువులు ఉంటాయి। ఈ వీడియోలో సింహాలు, పులులు, వైట్ టైగర్, చేపలు, రెప్టైల్స్ ఇలా చాలా రకాల జంతువులు ఉన్నాయి। అవన్నీ కూడా చూపిస్తాను। సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। స్కిప్ చేస్తే జంతువులు చూడడం మిస్ అయిపోతారు। సో అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో లైక్ చేయండి। జూ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది। ట్యూస్డే నుంచి సండే, మండే అయితే హాలిడే। పీస్ఫుల్గా చూడాలంటే వీక్ డేస్లో రావడం చాలా మంచిది। ఇలా సండే, సాటర్డే అంటే వీకెండ్స్లో వచ్చామో అసలు ఫుల్ జనం ఉంటారు, ఎక్కడా ఖాళీ లేదు। నేను వీకెండ్ వచ్చానా చుట్టూ జనమే। సఫారీ టికెట్స్ కూడా దొరకలేదు। ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి। లోపల ఎంట్రీ అయినప్పుడు మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది। సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసిన తర్వాత లోపలికి అలో చేస్తారు। ఇక్కడే సఫారీ టికెట్స్ కూడా తీసుకోవాలి, అది సెపరేట్ కాస్ట్ తీసుకుంటారు। బయట ఫుడ్ అయితే లోపలికి అలో చేయరు। ఇంకొక వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు, అదే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ముందే వాళ్ళకి అమౌంట్ పే చేసి ఆ బాటిల్ మళ్ళీ వచ్చి రిటర్న్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మనం తీసుకోవాలి। సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం రైట్ సైడ్ వెళ్ళాలి। అంటే స్టార్టింగ్ మనకి గబ్బిలాల నుంచి రెప్టైల్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి, లేదంటే కొన్ని జంతువులు చూడడం మిస్ అయిపోతాం। అందుకే మనం రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అవ్వాలి। ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అవగానే పక్షుల పర్ణశాల కనిపించింది। ఇక్కడ అసలు పక్షులే లేవు, అక్కడక్కడ ఎక్కడో ఒక పక్షి బొమ్మలు అయితే కనిపించాయి, కానీ ఎక్కడ కూడా పర్ణశాలలో నాకు ఒక్క పక్షి కూడా కనిపించలేదు। చాలాసేపు చూసాను। అక్కడే వచ్చేసరికి మనకి ఇలా మ్యాప్స్ అన్నీ అరేంజ్ చేస్తుంటాయి, అంటే మనం ఎక్కడున్నామో ఇటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఒక రూట్ వే ఉంటుంది। ఆ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే। ఎవ్రీ 1 కిలోమీటర్కి ఇలా మనకి మ్యాప్స్ కనిపిస్తూనే ఉంటాయి। మధ్య మధ్యలో మనకి వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి। సో నడుస్తూ దగ్గర కొన్ని కిలోమీటర్సే నడవాలి, బట్ ఎంజాయ్ చేస్తూ నడవచ్చు। ఆ తర్వాత అక్కడ నిశాచర జంతువులు అంటే గబ్బిలాలు, ఇంకా కొన్ని పక్షులు ఉంటాయి కదా, అలాంటివి లోపల ఉంటాయి అన్నమాట। కానీ అక్కడైతే ఇది క్లోజ్ చేసేసారు, ఇప్పుడు చూడ్డానికైతే అలో లేదు। సో ఇది మిస్ అయిపోయింది చూడడం। నెక్స్ట్ వచ్చేసరికి రెప్టైల్స్ ఉన్నాయి। రెప్టైల్స్ అంటే మనకి అన్ని రకాల పాములు, కాకపోతే లోపలికి వచ్చాక తెలిసింది ఈ రెప్టైల్ హౌస్కి వెళ్ళడానికి సెపరేట్గా టికెట్ తీసుకోవాలంట। అక్కడ మళ్ళీ మనం ఎక్స్ట్రా 30 రూపీస్ పే చేసాకే లోపలికి ఎంట్రీ ఉంటుంది। ఇదే మాత్రం నిజంగా వేరే లెవెల్, నాకైతే చాలా బాగా నచ్చేసింది। ఇందులో మాత్రం చాలా రకాలు, అంటే నేను బయట ఎక్కడా చూడలేని అన్ని పాములు ఉన్నాయి। చాలా అంటే చాలా బాగుంది। ఇలా రెప్టైల్ హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఊసరవెల్లి కనిపించింది। ఊసరవెల్లి అంటే కలర్స్ మారుతుంది కదా, అది చెట్టు మీద ఉంటే గ్రీన్ కలర్, ఇలా నేల మీద ఉంటే మన భూమి ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో ఉంటుందంట। ఇది ఎంట్రీలోనే ఉంటుంది। ఇది పెద్ద ఊసరవెల్లి అన్నమాట। ఇలా భూమి మీద ఉన్నవి మనకి నేలలో కలిసిపోయినట్టు కనిపిస్తుంది। అదే చెట్టు కొమ్మ మీద, అంటే మనకి చెట్టు లీవ్స్ మీద కానీ కొమ్మ మీద కానీ ఉంటే దాని రిలేటెడ్ కలర్ కనిపిస్తుంది। ఇది చూడండి, కొమ్మ మీద ఉంది కాబట్టి ఆ కొమ్మ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి వచ్చేసింది। భలే అనిపించింది చూడ్డానికి। తర్వాత లోపలికి అలా నడుస్తూ ఉంటే పాములు, అసలు ఈ పాములు చూసి అయితే నాకు చాలా భయం వేసింది। ఎంట్రీ అవగానే మనకి లోపల కొండ చిలువలు కనిపిస్తాయి। ఒక్క దాంట్లోనే 4 కొండ చిలువలు ఉన్నాయి, ఎంత లావుగా ఉన్నాయో ఒక్కొక్కటి, అలా చుట్టుకొని పడుకొని ఉన్నాయి। అవి చూస్తుంటేనే నాకు భయం వేసింది, అస్సలు కదలట్లేదు। దాని పొట్ట మాత్రం ఊపిరి తీసుకుంటుంటే కదిలినట్టు కదులుతుంది। ఇవి మనుషుల్ని కూడా మింగేస్తాయేమో, అంత పెద్దగా ఉన్నాయి। నేను కొండ చిలువల్ని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేదు। ఇప్పుడు చూడడమే ఫస్ట్ టైం, ఇంత పెద్దగా ఉంటాయా అనిపించింది। ప్రతి పాము దగ్గర ఇలా దాని డీటెయిల్స్, అంటే అది ఎక్కడ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ బతుకుతుంది, దాని నేమ్ ఏంటి, ఎక్కడెక్కడ ఉండగలదు అనేది అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు। నెక్స్ట్ బాల్ పైథాన్ అంట, ఇదేంటో డిఫరెంట్, నేను ఎప్పుడు చూడలేదు। ఈ పాముకి 2 రకాలు ఉన్నాయి, ఒకటి మొత్తం
మొత్తం కూడా రేడియం కలర్ అంటే వైట్ కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఇంకోటి ఇప్పుడు కొండ చిలువ చూసాం కదా, సేమ్ అలానే ఉంది. బట్ ఇది కూడా చాలా పవర్ఫుల్. దీని తర్వాత రక్తపింజర పాముని పెట్టారు. రక్తపింజర అంటే మనకు ఓలల్లో కూడా కనిపిస్తాయి, కానీ రక్తపింజర కాటేస్తే వెంటనే మనిషి చనిపోతారంట. ఇది చూడడానికి కొంచెం కొండ చిలువ టైపే ఉంది, కానీ దీని తల మాత్రం మనకి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుందంట. అదైతే చూడండి, నాలుక అసలు ఎలా అంటుందో బయటికి జనాన్ని చూసి. నెక్స్ట్ వచ్చేసరికి నాగుపాము అంటే తాచుపాము. కృష్ణ పాదాలు ఉన్నాయి కదా, మనకైతే తాచుపాము, నల్ల తాచు, గోధుమ తాచు, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇది అయితే నార్మల్గా తాచుపాము, నాగుపాము అంటారు. చూస్తూ ఉంటే ఒక్కసారిగా పడగ విప్పింది. నేను ఎప్పుడు టీవీలో చూసాను ఇలా నాగుపాము పడగ విప్పడం. ఇలా చూస్తే నిజంగా చాలా భయం వేసింది. దీని విషయం కూడా చాలా డేంజర్. నెక్స్ట్ కింగ్ కోబ్రా అంటే ఇంకా భయంకరమైంది. దీని విషయం ఒక్కసారి కాటేసిందంటే మనుషులు చనిపోతారు. ఇది అసలు కంప్లీట్ తల ఒక్కటే కనిపిస్తుంది, దాని నాలుక మాత్రం బయటికి లోపలికి పెడుతూనే ఉంది. ఇదైతే కంప్లీట్ నల్లగా ఉంది చూడ్డానికి. దీన్నే నల్ల తాచు అని కూడా అంటారు. నెక్స్ట్ కట్లపాము మనం ఓలల్లో కూడా చూస్తాం కదా. కట్లపాము కాటేస్తే దానికి ఎన్ని కట్లయితే ఉన్నాయో అన్ని ఎక్కిళ్ళు వచ్చి చనిపోతారంట. అసలు ఇదైతే తల పైకి ఎత్తుకునే ఉంది. ఆ తర్వాత పసరపాము. ఈ పేరు అయితే పసరపాము అని ఉంది, కానీ ఇది అంత పచ్చగా ఉంది, అసలు డిఫరెంట్. ఇదైతే ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏదో బాహుబలి సినిమాలో ఒక పాము వస్తుంది కదా, తమన్నాకి పచ్చబొట్టేస్తే సేమ్ ఆ పాములా అనిపించింది ఇది చూడ్డానికి. అయితే అది అద్దం మీదకి ఎక్కడానికి చాలా ట్రై చేసింది. నెక్స్ట్ క్యాట్ స్నేక్ అంట. అది అసలు కనిపించట్లా, బాగా చుట్టుకొని ఉంది లోపలికి. నెక్స్ట్ వానకొండ అంట. వానకొండ ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటా ఈ పాములు. ఇక్కడ కూడా పడుకొనే ఉంది పాము. నెక్స్ట్ వచ్చేసరికి నీటి పాము. నీటిలోనే ఉంది ఒక పాము. అసలు అయితే అది ఆడుతూనే ఉంది నీటిలో. రెండు కనిపించాయి తలలు నాకు. చూడండి, రెండు తలలు, ఇటు ఒకటి ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. ఇవి నీటిలోనే ఎక్కువ బతుకుతాయి అనుకుంటా. మామూలుగా మన ఊళ్ళలో నీటిలో ఉండే పామునైతే బురద పాము అంటాము. తర్వాత జర్రిపోతు అంటే జర్రిగుడ్డ అంటాం కదా. సో ఇక్కడైతే ఇదిగోండి తల ఎత్తుంది చూసారా, అది జర్రిపోతు. చాలా పెద్ద పాము ఇది. అక్కడ దాని పొర కూడా విప్పింది. ఈ జర్రిగొడ్డు ఉన్న దగ్గర 2 పాములు ఉన్నాయి. 2 కూడా తలలు పైకెత్తే చూస్తున్నాయి. అవి చూస్తే బయట పాము చూస్తే పరిగెడతాం కదా, ఇవైతే భలే అనిపించింది చూడడానికి హ్యాపీగా. ఎంత చూసినా అవైతే బయటికి రాలేవు కదా. తర్వాత 2 తలల పాము. ఇది చాలా లావు ఉంది. దానికి తల తోక కూడా 2 తలలేనంట. అది ఫ్రంట్ అయినా వెళ్ళగలదు, బ్యాక్ అయినా వెళ్ళగలదు. జూమ్ చేస్తే అసలు దాని తల తోక కూడా సేమ్ ఉంది. అది కదులుతూ ఉంటే చాలా లావు కనిపించింది. అలా రాయికి ఈ పక్క అంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక తల ఉంది. 2 తలలు ఉన్న పాము అన్నమాట. ఇది 2 డైరెక్షన్స్లో అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కదులుతుంది. బాగా అబ్జర్వ్ చేసి చూడండి. తర్వాత ఇసుక పాము. ఇది ఎర్ర ఇసుకలో ఉంటుందంట. ఇక్కడైతే కొమ్మ దగ్గర కొమ్మ కతుక్కొని ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి తాబేళ్ళు. ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో, కొన్ని వందలు ఉండుంటాయి. పెద్ద పెద్ద ఏజుడు తాబేళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. మనకి తాబేళ్ళు నార్మల్గా కనిపిస్తాయి, కానీ మొత్తం అన్నీ కూడా కొన్ని కదులుతూ ఉంటే కొన్ని పడుకొని ఉన్నాయి. అసలు తాబేళ్ళు చూస్తే ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. స్టార్ తాబేళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. మనం ఫస్ట్ పెద్ద ఉసరవల్లి చూసాం కదా, ఇది చిన్నది. ఇది కొమ్మ మీద ఉన్నంతసేపు లైట్ గ్రీన్లో ఉంది. ఆకుపైకి వచ్చిన తర్వాత మొత్తం థిక్ గ్రీన్లోకి వెళ్ళిపోయింది. ఆ కొమ్మ దగ్గరకు వస్తుందని చాలాసేపు వెయిట్ చేశాను కదా, ఎంతసేపు అది అక్కడే ఉంది కానీ కొమ్మ పెదకి రాలేదు. అదే కొమ్మ మీదకి వస్తే ఆ కలర్ కూడా మనకి క్లియర్గా తెలిసేది. తర్వాత ఎగ్జిట్
ఉంటాయి. బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ మొసళ్ళు ఫస్ట్ నీటిలో ఉన్నవి కనిపించాయి. దీని ముసలి డిఫరెంట్ ముసలి మాట. ఇది మూత వచ్చేసరికి షార్ప్గా ఉంది. తర్వాత నార్మల్ మనం చూసే మొసళ్ళు కూడా ఉంటాయి. ఫస్ట్ మనకి ఇది ఒక మిర్రర్ పెట్టేసి అందులో చూపిస్తారు. అంటే ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది. అందులో ఇలా మూతి షార్ప్గా ఉన్న మొసళ్ళు ఉంటాయి. దాని పక్కనే నార్మల్గా బయటకే కనిపిస్తాయి మొసళ్ళు. అసలు ఇక్కడ ఎన్ని మొసళ్ళు ఉన్నాయో, ఇవన్నీ మొసళ్ళ బొమ్మలా అనిపించాయి. ఇలా చూస్తూ ఉంటే ఒక పెద్ద మొసలి కనిపించింది. చాలా ఏజ్డ్ అనుకుంటా. చూడ్డానికైతే అది సేమ్ బొమ్మలాగే ఉంది. నిజంగా మొసలా బొమ్మ అని చాలాసేపు చూశాను. అది ఎంతసేపటికి కదలదే, ఫుల్గా పడుకున్నట్టుంది. బతికో ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. అసలు బొమ్మ ఏమో అనుకున్నాను నేను. అది చూడ్డానికి చాలా ఏజ్డ్లా ఉంది. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఈ మొసలు ఎక్కడే ఉందో, మరి బొమ్మనో లేకపోతే నిజం మొసలే పడుకుందో నిజంగా నాకైతే అర్థం కాలేదు. దీని పక్కగా కొంచెం లోపలికి వెళ్తే జంతువుల ఎముకలు, అంటే అవి చనిపోయిన తర్వాత జంతువుల ఎముకలు ఉంటాయి కదా, ఫాసిల్, అవన్నీ కూడా ఒక లైబ్రరీలా పెట్టి అందులో చూపిస్తారు ఏ జంతువు ఎముక ఇది అనేది. ఇక్కడ కూడా ఇది చూడ్డానికి కొత్తగా అనిపించింది. జిరాఫీ. అసలు ఆ జిరాఫీ మెడ అయితే ఎంత పెద్దగా ఉందో. అది బయటికి తల పెట్టి మన చేతిలో ఉన్నాయి కూడా లాక్కొని తినేసిద్ది. కానీ అటువైపుకి తిరుగుతూ ఉంది, ఇటు సైడ్కి రాలేదు. దాని తల చూడడానికైతే చాలా పొడుగు. నార్మల్గా జిరాఫీల మెడలు ఎందుకు అంటే పాతకాలంలో అవి బాగా ఎత్తుగా ఉండే చెట్లను తిని అలా దాని జనరేషన్ మొత్తం మెడ పొడుగ్గా అయిపోయిందని మా ఫ్రెండ్ చెప్పింది. మరి అది నిజమో కాదో నాకు తెలీదు. అది అటు ఇటు వాక్ చేస్తూనే ఉంది, ఏదో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు. సండే కదా, స్కూల్ నుంచి పిల్లలు కూడా బాగా వచ్చారు యూనిఫామ్లోనే. వాళ్ళకి మనమైతే చిన్నప్పుడు పిక్నిక్ వెళ్ళేదాన్ని నేను ఎప్పుడు ఇలా జూకి రావడం తెలీదు. వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా జంతువులన్నీ చూసుకుంటున్నారు. టీచర్స్ అన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి జింకలు. ఇవి మాత్రం చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. ఇవి దుప్పలు అనుకుంటా. మధ్యలో జింకలు దుప్పలు అన్నీ కలిసి ఉన్నాయి. ఆ పక్కనే మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అంటే నడవలేని వాళ్ళు ఈ ట్రైన్ టికెట్ సెపరేట్గా తీసుకొని మొత్తం జూ అంతా కూడా చూపిస్తారు. అలాగే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జీప్స్ కూడా ఉంటాయి. ఆ వ్యాన్ పైన వెళ్ళి కూడా జూ చూడొచ్చు. ఇలా జింకల దగ్గరే దుప్పలు అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చాం కదా. దీని తర్వాత మనకు పక్షులు అంటే కొంగలు, పులులు ఉన్నవే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇలా మనకి బోట్స్ పెడతారు, దాని డైరెక్షన్ బట్టి వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే కొంగలు కనిపించాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. అంటే మనకి బయట కనిపించే కొంగలు కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఉండేది ఎలుగుబంటి. ఎలుగుబంటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటైతే తిరుగుతూ ఇంకా అలిసిపోయినట్టుంది, కొంచెం సేపు తిరిగి వెళ్ళి పక్కన కూర్చొని ఉంది. దీని తర్వాత ఇంకో ఎలుగుబంటి కూడా చూపించారు. ఇది డిఫరెంట్గా ఉంది, అది డిఫరెంట్గా ఉంది. అంటే కొన్ని ప్లేస్ని బట్టి ఎలుగుబంటి కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్ వేలో కనిపిస్తుంది అన్నమాట. దీని తర్వాత మనకి ఎన్ని రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి అనేది కూడా ఒక బోర్డులో చూపించారు. దీని తర్వాత మనం లోపలికి వెళ్లే కొద్దీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలుగుబంట్లు కూడా కనిపించాయి. నెక్స్ట్ అడవి దున్న. ఇదేంటో సిగ్గుపడుతున్నట్టు అటే తిరుగుంది, అసలు ఇటువైపు అయితే రావట్లేదు, తింటూ ఉంది. నెక్స్ట్ వచ్చేవి చిరుతపులి,
పెద్ద పులి, వైట్ టైగర్, ఇలా అన్ని రకాల టైగర్, సింహం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చిరుతపులి, ఇదైతే మొత్తం ఇలా మనకి కంచెలా వేసేసారు, అది బయటికి రాకుండా, ఎందుకంటే చంపేసిద్ది కదా వస్తే. అది ఫుల్ ఆకలి మీద ఉన్నట్టుంది, రోర్ చేస్తూనే అటు ఇటు నడుస్తూ ఉంది. అది అలా అరుస్తూ నడుస్తూ ఉంటే భయం వేసింది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ పులి ఇక్కడ ఇలాంటివి 2-3 రకాలు ఉన్నాయి, అలాగే మొత్తం సేమ్ పులులన్నీ చూపించారు. ఆ పులులు చూసిన తర్వాత నెక్స్ట్ దాని పక్కనే ఆపోజిట్లో సింహం ఉంది. ఈ సింహం ఎప్పుడు పడుకొనే ఉంటుంది, అలా చూస్తూ చూస్తూ లేవకపోతుందా అని వెయిట్ చేశాను. సడన్గా లేచింది, ఇంకా లేవడం మొదలుపెట్టిందా, ఇంకా లేచి ఫుల్గా ఆవలింతలు తీస్తూ ఉంది. అది ఆవలిస్తుంటే దాని నోరు ఎంత పెద్దగా తెరుచుకుందో చూడ్డానికైతే ఒక్కసారిగా అమ్మో అనిపించింది. మీరు కూడా చూడండి. ఇక్కడ 2 సింహాలు ఉన్నాయంట, కానీ ఇది ఒక్కటే కనిపించింది, ఇంకొకటి లోపలికి ఉన్నట్టుంది, కనిపించలేదు. ఇది ఎప్పుడొచ్చినా పడుకొని ఉంటుందని చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈసారి మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఆ తర్వాత ముందుకొస్తే తోడేళ్ళు. ఈ తోడేళ్ళు అయితే చూడడానికి కుక్కల్లాగే అనిపించాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే, అడవి కుక్కలాగా. తోడేళ్ళ నుంచే కుక్కలు వచ్చాయి కదా, ఇవైతే తోడేళ్ళు, అవి కూడా బాగున్నాయి చూడడానికి. దుమ్మల గుండు అంట, ఇది ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు. ఇదైతే ఫుల్గా నిద్రపోతుంది. ఈ పక్కనే సఫారీ కాంప్లెక్స్ ఉంది, అంటే మనం బయట టికెట్స్ తీసుకొని వస్తే ఇక్కడ నుంచి సఫారీకి తీసుకెళ్తారు జీప్స్లో. దీని నుంచి లోపలికి వెళ్తే బాగా ఒక అడవిలాగా ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ బయట జంతువులు తిరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళే వ్యాన్ ఫుల్గా కవర్ చేసి ఉంటుంది, అంటే ఇప్పుడు మనం బంధించేసిన జంతువులను చూస్తాం కదా, అక్కడైతే మనం లోపల బందీగా ఉంటే అవి బయట తిరుగుతూ ఉంటాయి ఫ్రీగా. చాలా బాగుంటుంది చూడడానికి. అయితే అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఈ వైట్ టైగర్. ఇది ఎంత ఎనర్జెటిక్ గా ఉందో, వాటర్ లో స్విమ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. అసలు ఇదైతే సైలెంట్ గా పడుకోనే లేదు, అంత ఎనర్జెటిక్ గా ఉంది ఇది. పక్కనే నక్కలు కనిపించాయి. నక్కలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా అవి పడుకొని కొన్ని తిరుగుతూ అలా ఉన్నాయి అన్నమాట. ఎవ్రీ కొన్ని కిలోమీటర్స్కి అయితే మనకి ఐస్ క్రీమ్స్, తినడానికి ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయి. తినడానికి లోపల చాలా ఐటమ్స్ ఉంటాయి, తినేసి వెళ్ళడమే. ఇవి చూస్తూ తింటూ ఎంజాయ్ చేయవచ్చు. నెక్స్ట్ తర్వాత టైగర్ అంటే పెద్ద పులి. ఇది ఫస్ట్ కూర్చొని ఉందని అలా ఆలోచించా, తర్వాత అదే మెల్లగా దగ్గరకు వచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఉంటే చాలా బాగుంది పెద్ద పులిని చూస్తే అలా. పక్కనే కూడా ఒక హౌస్ లా ఉంది, అందులో కూడా ఒక వైట్ టైగరు ఇంకా పెద్ద పులి రెండు ఉన్నాయి. ఇవి కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు, ఫుల్ ఆకలితో ఉన్నట్టు అటు ఇటు తెగ్గ నడుస్తూ ఉన్నాయి.
అసలు అవి అరుస్తూ నడుస్తూ ఉంటే చాలా సౌండ్ వచ్చింది. ఇవి చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి, అటు ఇటు ఒకటి నడుస్తుంటే ఆపోజిట్లో, అంటే దానికి నెట్ కట్టేసి ఉంది, ఆపోజిట్లో అది కూడా నడుస్తూ ఉంది. అటువైపుది పెద్ద పులి, ఇటువైపుదేమో వైట్ టైగర్. మేబీ తర్వాత బయటికి పెడతారు అనుకుంటా. ఇలా జీప్స్ ఉంటాయి, అంటే నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి ఎక్కి చూడొచ్చు జూ మొత్తం కూడా. నెక్స్ట్ ఫస్ట్ మనం కొన్ని దుప్పులు జింకలు చూసాం కదా, ఈ టైగర్స్ దాటుకొని వస్తే ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లేస్లో ఉంటాయి జింకలన్నీ కూడా. చాలా రకాల జింకలు ఉన్నాయి. ఇవైతే నాకు అడవిలో చూసిన ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అవేమో అంత బంధించినట్టు అనిపించలేదు. చాలా బాగా ఎక్కువ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో గడ్డి తింటూ కనిపించాయి. చాలా బాగుంది. నేను అలా చూస్తూ ఉంటే ఒక జింక అయితే నా వైపే చూస్తూ ఉంది, నేను ఏం చేస్తున్నానా అని. వీటితో పాటే అక్కడే కూడా గిన్నె కోళ్ళు, అంటే పెద్ద పెద్ద గిన్నె కోళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వీటితో పాటే తిరుగుతున్నాయి అన్నమాట, ఆ జింకలతో పాటే అవి కూడా. కానీ ఇక్కడ చేపలు పక్కనే ఉండేవి, చేపలు కోతులు. ఇప్పుడు అవి ఏమీ పెట్టలేదు, మరి అవి క్లోజ్లో ఉన్నాయి. దీని తర్వాత ఇంకా చివరిగా మనకు కనిపించేది ఏనుగులు. ఏనుగులు అయితే ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇవి ఉన్న ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, ఎత్తుగా ఉంటాయి కదా. ఇవైతే ఒక్కొక్కసారి ఇక్కడ బ్రిడ్జ్లో ఉంటుంది, అది ఎక్కి కూడా చూడాలి. బట్ నార్మల్గా ఇప్పుడు ఫుడ్ పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నారు, ఇక్కడే ఉన్నాయి. ఇందులో ఏనుగులు ఏంటంటే అక్కడ ఎవరో ఫుడ్ తీసుకొచ్చి ఒక అబ్బాయి గడ్డేస్తుంటే దానికి దుమ్ము అయిందని చెప్పి ఆ దుమ్ముని బాగా దులుపుకొని మరీ తింటుంది. మీరు కూడా చూడండి, ఒక ఏనుగు అయితే బాగా దులుపు తింటుంది ఆ ఫుడ్ని. కోతులు చేపలు తప్ప అన్నీ చూశాను. కొన్ని ఓపెన్లో లేవో, అవి మిస్ అయిపోయాను. సఫారీ అయితే సండే అవ్వడం వల్ల టికెట్స్ అసలు దొరకలేదు, లేదంటే అది కూడా కవర్ చేసేసేదాన్ని. నాకు బాగా అయితే పాములది నచ్చింది. పాములు వైట్ టైగర్ చాలా అంటే చాలా నచ్చేసింది. నెక్స్ట్ ఏనుగులు కూడా చాలా బాగున్నాయి. అడవికి వెళ్ళైతే డైరెక్ట్ చూడలేం కదా, ఇలా జూలోనే అన్ని రకాల జంతువుల్ని ఒకే దగ్గర చూడొచ్చు. కొన్ని మిస్ అయినా చూసినవి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మీరే జూ చూసారు? ఆ జూ గురించి, మీరు చూసిన జంతువుల గురించి కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.